హాయ్, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ప్రార్థనా శ్లోకాలు భగవద్గీత. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసో తతో జయముదీరయేత్. ద్వాదశోऽధ్యాయः భక్తియోగः. అర్జున ఉవాచ ఏవం సతతయుక్తాయే భక్తా స్వం పర్యుపాసతే ఏ చాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగవిత్తమాః. భగవాన్ ఉవాచ మయ్యావేశ్య మనో ఏ మాం నిత్యయుక్తా ఉపాసతే శ్రద్ధయా పరయోపేతాస్తే మే యుక్తతమా మతాః. ఏ త్వక్షరమనిర్దేశ్యామవ్యక్తం పర్యుపాసతే సర్వత్రమచింత్యం చ కూటస్థమచలం ధ్రువం సంనియమ్యేంద్రియగ్రామం సర్వత్ర సమబుద్ధయః తే ప్రాప్నువంతి మామేవ సర్వభూతహితే రతాః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఇవాళ ప్రొద్దున వాట్సాప్ ఓపెన్ చేయంగానే సాడ్ న్యూస్ అనమాట. నా క్లాస్మేట్ శ్యామ్ వాళ్ళ అక్క కాలం చేశారు, మాధవి అక్క. నేను తనను చూడటానికి వెళ్ళలేకపోయాను అనమాట. ఇప్పుడు దాకా చదివిన శ్లోకాలు కానీ, భగవద్గీత శ్లోకాలు, ముకుందమాల ఇలాంటివన్నీ చదివినప్పుడు మనం పుణ్యం అని చెప్పి అనుకొని చదువుతుంటాం. ఇలాంటివన్నీ భగవంతుని ధ్యానించుకోవాలని ఇవాళ చదివిన శ్లోకాలు, మంత్రాలు, స్తోత్రాలు ఇలాంటివి ఏమన్నా ఉన్నా వాటికి వచ్చి నేను చదివినందుకు వచ్చిన పుణ్యం ఏదన్నా ఉందంటే అది మాధవి అక్కకి అనుకొని మాధవి అక్కను మనసులో తలుచుకొని చదువుకున్నాను. తన ఎక్కడున్నా కూడా తన ఆత్మశాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. పెద్దవాళ్ళు ఎంతమందో మంచాన్ని మరణిస్తున్నారు అని చెప్పి అంటారు కదా, అంటే చావు బతుకుల మధ్య ఉంటుంటారు. ఎందుకు బతకటం అని చెప్పి అనిపిస్తుంటుంది. భగవంతుడు అలాంటి వాళ్ళని తీసుకెళ్ళిపోకుండా ఒక తల్లి పిల్లలకు అవసరం ఎంతో అవసరము, అలాగే ఒక బిడ్డగా, ఒక కూతురుగా వాళ్ళ తల్లిదండ్రులకు తన అవసరము, అక్కా చెల్లెళ్ళుగా తన అన్నదమ్ములకు అవసరము. అలాంటి వాళ్ళని భగవంతుడు ఎందుకు తీసుకెళ్ళిపోతాడో అర్థం కాదు. తోడబుట్టిన వాళ్ళని పోగొట్టుకున్న బాధ ఎలా ఉంటుందంటే నేను అనుభవించాను కాబట్టి చెప్పగలుగుతున్నాను. మిస్ యూ అక్క. గుడ్ బై.